నిన్న కాక మొన్న గార్డియన్ పత్రికకి సంబంధించి ఒక కథనం చూసాం. ఇది నేనే వీడియో కూడా చేశాను. పాకిస్తాన్లో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా అక్కడ 20 మందిని చంపింది 2020 నుంచి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డటువంటి వాళ్ళు అక్కడ ఎన్జిఓలుగా రాజకీయ నేతలుగా చలామణి అవుతూ వెల్ సెటిల్డ్ అయి ఉన్నారు. అట్లాంటి వాళ్ళని గుర్తు తెలియని వ్యక్తులు లేకపోతే వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చచ్చిపోయినట్టుగా 20 మంది చచ్చిపోయారు. వీటి వెనకాల రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా ఉంది. ఇది రాకి సంబంధించినటువంటి కొంతమంది సిబ్బంది అధికారికంగా మాకు ఒప్పుకున్నారు. అలాగే పాకిస్తాన్లోని గూఢచర్య విభాగం ISI కూడా ఒప్పుకుంది అంటూ రాసింది ఒక కథనాన్ని. దాన్ని భారత ప్రభుత్వం తోసిపుచ్చింది, మాకు అక్కడ ఘటనలకి సంబంధం లేదు అని. గార్డియన్ ఏం రాసిందంటే ఈ మధ్యన ఆగిపోయింది ఏడాది. ఎందుకంటే ఏదైతే పన్ను విషయం కావచ్చు లేకపోతే నిజ్జర విషయంలో కావచ్చు అమెరికా కెనడాలు ఆరోపించడం ప్రారంభించాక ప్రస్తుతం పాకిస్తాన్లో కిల్లింగ్స్ ఆగినాయి అని పిచ్చోళ్ళు మొన్న మధ్యన కూడా జరిగింది. ఆ ఇన్సిడెంట్స్ తర్వాత కూడా జరిగినాయి. కాకపోతే వాళ్ళు అట్లా తీర్చుకున్నారు. బట్ దీని మీద భారత ప్రభుత్వం అట్లా స్పందిస్తే కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాత్రం చాలా క్లియర్గా అవును మేమే చంపుతాం, పాకిస్తాన్లో ఎక్కడున్నా సరే లేపేస్తామని చెప్తూ వచ్చారు. పాకిస్తాన్లో అంటే భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించి పాకిస్తాన్లో వెల్ సెటిల్ అయిపోదాం అనుకునే వాడిని వదిలిపెట్టమని తేల్చి చెప్పడం అన్నటువంటి సంచలనాత్మకం.